టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత ఒక బలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. మనస్తత్వం. యేసుప్రభు పరిచర్యలో 3 ఆడవాళ్ళు పరిచర్య చేసేవారంట. వాళ్ళకున్న ఆస్తిలోని దేవుడికి ఇచ్చేసారంట. వాళ్ళకున్న ఆస్తులు దేవుడికి ఇచ్చి పరిచర్యలు ఏకీపించారు. అందుకనే దీవించబడిన ఇవాళ అమ్మగారు జ్ఞాపకార్థ కూటంగా అమ్మగారికి ఉన్న బ్యూటిఫుల్ నేచరే తన కొడుకుల్ని ఇవాళ ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడు. కారణం షీ ఈస్ ద వన్ హూ గివ్స్ టు ద పీపుల్, హూ గివ్స్ టు ద మినిస్ట్రీ. మా ఇంటికి దైవజనుడు వచ్చాడు అని అంటే చాలు, ఆ దైవజనుడు చేతిలో కానుక పెట్టలేందే పంపించండి. మనలా కాదు 10 రూపాయలు 20 రూపాయలు కక్కుర్తి కానుకలు అడుక్కునేవాడు కాదు పాస్టర్. పెట్టకండి అలా కానుకలు. చిల్లర మార్చి కొంతమంది దగ్గర కాదు పాస్టర్ అంటే. డోంట్ గివ్. ఎవడు కూడా మీ ఇంటికి వచ్చేది పాస్టర్లు, దైవ సేవకుడు నిజమైనోడు నీకు ప్రార్థన చేయడానికి వస్తాడు, కానీ నీ దగ్గర డబ్బులు అడుక్కోవడానికి రాడు. కానీ మనం ఇచ్చేది ఎందుకంటే మనం బ్లెస్ పడిన. దైవజనుడు ఎప్పుడు చేర్చాపమ్మ ఇమ్మని అడగలేదు అమ్మగారిని. బట్ మా అమ్మగారు ఎప్పుడు కూడా విలువైన కానుక. ఒక పక్కన దశంభాగం విషయంలో పర్ఫెక్ట్గా ఉండేది, ఒక పక్కన అదనంగా ఎడిషనల్గా ఇంకా దేవుని సేవకుడు. ఆ దీవెనలే మాకు పిల్లలకి వస్తున్నాయి. ఆ దీవెనలే అమ్మగారు చేసిన మంచి పనులు ఎప్పుడు కూడా పిల్లలకు వస్తాయి. మీరు చేస్తే మంచి పనులు మీ పిల్లలకి ఆ దీవెనలు వస్తాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఏం చెప్పదలుచుకున్నాను, ఇవ్వండి, ఈయుడి మీకు ఇవ్వబడును. మీకు ఇస్తే మా అమ్మగారు ఎప్పుడు ఆశీర్వాదం. అందుకని మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా బీరువాలో తీస్తే మా అమ్మగారు డబ్బులు దాచుకున్న డబ్బులు చూస్తే దేవుడి సేవకి ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందుతూనే ఉంటారు. కష్టపడి దేవుడిలో నమ్మకంగా ఉండేవాడు ఎప్పుడు దీవించబడతాడు. ఇచ్చే మనస్తత్వం కలిగి జీవించే వాళ్ళు ఎవరనంటే గుణం కలిగిన భార్య. హెల్పింగ్ నేచర్, చారిటీకి హెల్ప్ చేస్తారు, మంచి కార్యక్రమాల కోసం హెల్ప్ చేస్తారు, దేవుని సేవలో హెల్ప్ఫుల్గా ఉంటారు. దే ఆర్ ద పీపుల్ హూ రియల్లీ హెల్ప్. ఇక 4వది గుణం కలిగిన భార్యలే క్లెవర్ పీపుల్. జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా క్లెవర్గా ఉంటారు. 22వ వచనం చదివితే, ఆమె పరుపులు సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ప్రిపరేషన్స్. షీ ఈజ్ అ క్లెవర్ వుమన్. సిద్ధపరచుకున్న మంచి ఎంతమంది సిద్ధపరచు, మీ ఇంటిని సిద్ధపరచుకున్న వాళ్ళు ఎంతమంది? కొంతమంది వంటను సిద్ధపరచుకుంటారు. మంచిది. ఇంటికి మీరు మీటింగ్కి వెళ్ళే ముందు లేదా వంటను సిద్ధపరచుకొని లేకపోతే అల్లాడిపోతారు పాపం వాళ్ళ పిల్లలు కుటుంబాలకు తిండి ఉండదు. సిద్ధపరచుకోండి. కొంతమంది ఇల్లుని చక్కగా డెకరేషన్, కొంతమంది అలంకరించుకోవడం రావాలి. మీకున్న ఇంటిని చక్కగా డెకరేట్. కొంతమంది అక్కడే ఉంటాయి. బట్టలు వెళ్ళి ఆరేస్తారు. ఆరేసిన బట్టలు అక్కడే మడత పెట్టుకొని తెచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆ కుప్ప అంతే. యు ఆర్ నాట్ ఎ క్లెవర్ ఉమెన్, యు ఆర్ నాట్ ఎ వాయిస్ ఉమెన్, యు ఆర్ నాట్ ఎ డెకరేటివ్. మీ ఇల్లుని దేవుడు మీకు ఇచ్చిన ఇల్లు, అది పాక అవనండి, చిన్న కమల పాక అవనండి, చిన్న రేకుల షెడ్ అవనండి, అది ఏ ఇల్లైనా మీరు అందంగా ఉంచుకుంటే మీరు రాజబంగళాల్లోకి వెళ్తారు, ఉన్నత స్థితుల్లోకి వెళ్తారు. చిన్న ఇంటినే మీరు నీట్గా పెట్టుకోలేనప్పుడు నడిచి ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం మంచిది కాదు. నీట్నెస్. కొంతమంది ఉతుక్కున్న బట్టలు 2 అడుగులు దూరం వెళ్ళి దండం మీద ఎండేసుకోవడానికి ఇష్టం ఉండదు. ఆ ఉతికిన బట్టలు ఆ వాషింగ్ మిషన్ మీదే ఆరేస్తారు. అంటే ఇక్కడ ఉతికేసిన బట్టను తీసి అంత దూరం కూడా నడరు. ఆ పక్కన గోడ, ఈ పక్కన గోడ, కొంచెం నడిచి ఒక దండం కట్టుకొని ఒక దండం మీద వేసుకోవడం. సమ్ పీపుల్ దే డోంట్ వర్క్ హార్డ్. ఇంటిని అందంగా ఉంచుకోవడం అదేనా? మీ ఇల్లు అందంగా ఉంచుకోవడం అదేనా? కొంతమంది ఇంటికి ఎదురుకుండా దండాలు కడతారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు డ్రాయర్లు, వీళ్ళు బనీళ్ళు, వీళ్ళన్నీ మాట షోది. అమ్మా రండి అవన్నీ నెత్తికి తగులుకుంటూ కొన్ని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు నెత్తికి అబ్బా కంపు వాసన. ఉన్న ఇంట్లోనే జాగ్రత్తగా ఆరేసుకోవడం, అవి జాగ్రత్తగా పెట్టుకోవడం. డిసిప్లిన్. డెకరేటివ్ ఉమెన్. ఇంటినే చాలా అందంగా కొన్ని మంది ఆడవాళ్ళు ఇంటిని ఎంత డెకరేట్ చేసుకుంటారో చూసారు. ఎంత చక్కగా మన మందిరాన్ని డెకరేట్ చేసుకుని. ఎందుకు? అందంగా ఉంటే నీ ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది, నీ కుటుంబం శుభ్రంగా ఉంటుంది, నీ ఇంటి కూడా మంది ఒళ్ళు శుభ్రం ఉండదు, ఇంటి శుభ్రం ఉండదు, ఇల్లు శుభ్రం ఉండదు, ఏమి శుభ్రం, వాసన వచ్చేది వాళ్ళ దగ్గర. కంపు. ఆ మాసిపోయిన బట్టలే, ఆ మాసిపోయిందే మళ్ళా ఆ మాసిపోయిన గొడ్లు వేసేసుకోండి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఉతుక్కోవడానికి టైం లేదట. మంచిదే. సింక్లో పడేసిన అన్నం కూడా తినేసేయి, ఎందుకు వండుకోవడానికి టైం లేదని. ఎలాగేసుకుంటున్నాం? ఐ డోంట్ అండర్స్టాండ్. సమ్ పీపుల్ దే డోంట్
క్లెవర్ మైండ్, వైస్ పీపుల్ అన్నారు కదా. అందుకే గుణం, క్లెవర్ అంటే అర్థం వైస్ పర్సన్. 26వ వచనం చదవండి, అక్కడ రాసి ఉంది, జ్ఞానం కలిగి తన నోరు, షీఈస్ అ ఉమెన్ వెరీ వైస్, ఆమె చాలా జ్ఞానవంతురాలు. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. ఓరకనే నోరు పారేసుకోదు. నేను మాట్లాడిన మాట చాలా మిస్టేక్ ఉంటుందేమో, ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఐఎమ్ సేయింగ్. క్లవర్గా మాట్లాడాలా, లేకపోతే నిన్ను అనవసరంగా ఇబ్బందులు పెడతారు. డోంట్ టాక్ రబిష్. దయచేసి ఓరకనే మాట్లాడకండి, క్లవర్గా మాట్లాడండి. జ్ఞానం కలిగి నోరు తెరవండి. జ్ఞానాన్ని గమనించండి, ఒక స్త్రీ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అన్ని సంపాదించుకున్నట్టే. జ్ఞానం సంపాదించుకుంటే చూడండి, అక్కడ రాసిన సామెతల గ్రంథం ఒకసారి ఇలాగే పట్టుకోండి. ఇది 4వ అధ్యాయంలోకి రండి, 7వ వచనం చూస్తే అక్కడ ప్రాముఖ్యం. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత. చూసారా, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు హెచ్చించబడతారు. జ్ఞానం కలిగిన వాళ్ళకి ఎప్పుడు ఘనత కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. కొంతమంది స్త్రీల్ని చూస్తే కొంతమందికి చాలా గౌరవం, రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళ ఇల్లుని చూసి, వాళ్ళ ఇల్లు నీట్గా ఉంది, వాళ్ళ పద్ధతి నీట్గా ఉంది, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళతో చాలా గౌరవంగా మాట్లాడతారు. వాళ్ళ ఇల్లు బాగలేదనుకోండి, వాళ్ళకి అగౌరవం మాట్లాడతారు. కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉండదు, అక్కడే అన్ని పాడేస్తున్నాడు. ఆఖరికి గ్యాస్ బండ తీసుకొచ్చి ఆయన కూడా వచ్చి ఆ ఇల్లంతా చూసి, వాతావరణం చూసి అవుతాడ, తొందర పట్టరామా, ఎంతసేపు నిలబడాలి, డబ్బులు పట్టరా తొందరగా. ఎందుకు అంత రఫ్గా మాట్లాడేటంటే ఎవడు గౌరవం కూడా ఇవ్వడం. కొంతమంది ఆడవాళ్ళతో మాట్లాడాలంటే అలాంటి వాళ్ళు కూడా గ్యాస్ తీసుకొచ్చిన ఆయన కూడా, మేడం డబ్బులు, మేడం ఎంతసేపు వెయిట్ చేయమంటారు, మేడం యూ గాట్ సంథింగ్ ప్రివిలేజ్ బికాస్ యూఆర్ హానరబుల్. నీ ముఖం చూస్తే ఎవడు మేడం అండదు, ఏమనంటే మళ్ళీ సారీ అంటాడు. మీరు ఇంట్లో పని అమ్మాయి అనుకున్నామండి, నాకేం తెలుసు, వాటం అలాగుంది. దాట్స్ నాట్ ద వే. యూ హ్యావ్ టు డిసిప్లిన్గా తయారవ్వాలి, నీట్గా తయారవ్వాలి. ఇంట్లో కూడా నీట్గా తయారవ్వాలి. కొంతమంది ఇంట్లో కూడా నీట్గా ఉండదు. ఎన్నిసార్లు చెప్పాను నేను, నీట్నెస్ వెరీ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అందంగా ముస్తాబ్ అవుతారు. ఇంట్లో మీ భర్త చూస్తున్నాడు, మీ బిడ్డలు చూస్తున్నారు, మా అమ్మ చూడు ఎంత అందంగా ఉంటుందో, మా అమ్మ చూడు ఎంత నీట్గా ఉంటుంది, మా అమ్మ ఐ లవ్ యూ మమ్మీ అని వచ్చి మీ అమ్మాయి కిస్ ఇవ్వాలా, ముద్దు పెట్టాలా. ఐ లవ్ యూ మమ్మీ. నీ రోత మొఖం చూసి, నీ రోత పాసి మొఖం చూసి, నీ కొండమడ పుసులు చూసి అమ్మా వెళ్తున్నా. సమ్ పీపుల్ ఐ డోంట్ నో, డ్రెస్అప్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఏం గుణం కలిగి ఉండాలి? మొదటిదే గుణవతైన భార్యలో ప్రేమ కలిగి ఉండాలి. 2 కష్టపడే మనస్తత్వం ఉండాలి. 3 సహాయం చేసేవారు కూడా. మీరు ఎన్ని కొండబోవటం కాదు చెప్పవలసింది, వాక్యాన్ని విని దాని ప్రకారం చేయాలి. వినడం గొప్ప సంగతి కాదు, కంటలు పెట్టడం గొప్ప సంగతి కాదు. రేపు మీ భర్త గారిని అడుగుతానే, రేపు మీ భర్త గారు వచ్చి చెప్పాలి సాక్ష్యాలు, మీ బిడ్డలు చెప్పాలా, మీ కుటుంబం చెప్పాలా, మా మమ్మీ హస్ చేంజ్డ్ అ లాట్. కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా మారరాళ్ళు, వాళ్ళు అంతే. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా మరి తిరిగి లేకుండా నాశనం అయిపోతుంది. కొన్నిసార్లు హెచ్చరిక చేసినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. కొంతమంది వెయిట్ పెంచేస్తూ ఉంటారు, తగ్గమంటే తగ్గరాలి, కొంచెం కూడా ఇంటి జ్ఞానం ఉండదు. ఒక అతను చెప్తాడు వెయిట్ గురించి. మీరంటే ఇంతకుముందు షిప్పులు అంట ఓవర్లోడ్ చేసేవారంట, షిప్పులు ఓవర్లోడ్ చేసి షిప్పులు పంపించేవారంట. దూర దేశాల నుంచి షిప్ ఇండియాకి కూడా వచ్చేటప్పుడు ఓవర్లోడ్ పెట్టి వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ ఓవర్లోడ్ వలన ఏమైందంటే షిప్పు కొంచెం కిందకి సింక్ అయింది. సింక్ అయినప్పుడు సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మధ్యలో ఏమైనా గాలి తుఫాన్ వస్తే ఆ గాలి తుఫాన్కి నీళ్ళన్నీ షిప్లోకి వచ్చేసి, ఎందుకంటే సముద్రం ఉప్పొంగి ఆ షిప్ కొంచెం సింక్ అయిపోతుంది కాబట్టి నీళ్ళన్నీ ఇంకా లోపలికి వచ్చేస్తే ఆ షిప్ కంప్లీట్గా వాటర్లో సింక్ అయిపోయేది. అంటే షిప్ కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయేది. మనకు ఒక హద్దు, ఇంతే తినాలా. రోజు మీరు అర్థం చేసుకోండి, వాయిస్ విమెన్గా ఉండండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఏం సంపాదించుకోండి? ఇక 6వ దానికి వస్తే బైబిల్ చెప్తుంది, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఫ్యామిలీలో వాళ్ళు హానరబుల్ ఉమెన్గా ఉంటారు, గౌరవదగినటువంటి ఉమెన్గా ఉంటారు, గౌరవింపబడతారు. దే విల్ బి రెస్పెక్టెడ్ బై దర్ హస్బెండ్, దే విల్ బి రెస్పెక్టెడ్ బై పబ్లిక్, దే విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీ వన్, అండ్ ఈవెన్ హర్ హస్బెండ్ ఆల్సో విల్ బి రెస్పెక్టెడ్ బై అదర్ పీపుల్. ఇవాళ నిన్ను బట్టి నీ భర్తకు కూడా గౌరవం వస్తుంది. గుణం కలిగిన భార్యను బట్టి భర్తకి రెస్పెక్ట్ వస్తుంది. భార్యకి ప్రవర్తన సరిగా లేకపోతే భర్తకి రెస్పెక్ట్ కాదు వచ్చేది, ఏంటది? అవమానం, డిస్రెస్పెక్ట్. ఎందుకంటే భార్య అవిధేయుడిగా బ్రతుకున్నప్పుడు ఆ భర్తకి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళతోనైనా మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యూర్ టాకింగ్, బికాస్ దట్ మే లీడ్ టు లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ దట్ మే లీడ్ యూ టు టెస్ట్ అ సిన్. పాపంలోకి మీరు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అవమానం కలిగించగా కొంతమంది భార్యలు భర్తలకి ఘనతను తీసుకొస్తారు, గౌరవాన్ని తీసుకొస్తారు. అక్కడ రాసి ఉంది చూడండి 31:23, ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూడా కూర్చుండును, గౌనుల యొద్ద
పేరుగొనిన వాడై ఈయన ఎవరు? అలా ఆయన. మీ ఆయనకి ఎంత పేరు ఉందా? మీరు పేరు తీసుకురావాలన్నా మీలోనే ఉందా, పేరు తీసేయాలన్నా మీలోనే ఉంది. చూసుకోండి మరి. ద సీక్రెట్ బిహైండ్ మై బిజినెస్, ఇంత నేను ప్రాస్పరస్ అయ్యాను, అభివృద్ధి అయ్యానంటే మై వైఫ్, నా భార్య. అంత ఘనత గవినుల యొద్ద అక్కడ రాసిందంట. అంటే వీధుల్లో పేరు గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూడా. అది మీ ఆయన ఎక్కడ ఎవరితో కూర్చుంటున్నాడు? వీటిలో ఉన్న అడుక్కున్న వాళ్ళతో కూర్చుంటున్నాడా? మీరు తీసుకొచ్చారు ఆ స్టేజ్, మరి ఎక్కడ కూర్చున్నాడు? గవిని యొద్ద పేరుగొనిన వాడుగా ఉండాలి అని అన్న మీ చేతుల్లో ఉన్నది, గుర్తుపెట్టుకోండి సార్. అంత మాత్రమే కాదు, నువ్వు మీ ఆయన చేత పొగడపడతావు. చూడండి అక్కడ రాస్తుంది 29వ వచనం. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఎవరు పొగుడుతారట? So she is a respected woman being honored by her husband. 1వ వచనంలో మనం చదువుకుంటే ఆమె గురించి రాస్తుంది, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇందాక మనం చూసాం తన భర్త కొనియాడుతున్నాడు, భర్త పొగుడుతున్నాడు. ఇక్కడ మనం చూసాం ఆమె పనులు బట్టి ఆమెను కొనియాడతారట. ఎక్కడ? గౌనుల యొద్ద. పబ్లిక్ పీపుల్ ఆల్సో విల్ రియల్లీ హానర్ యూ. అంటే ఒక పక్కన భర్తకి హానర్ వచ్చింది, గౌరవం వచ్చింది. 2, ఆమె భర్త దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకుంది, పిల్లల దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకుని, ఒక పక్కన పబ్లిక్ దగ్గర నుంచి కూడా గౌరవాన్ని సంపాదించు. జనులు గౌనుల దగ్గర కూడా ఆమెను పొగిడారు. ఎంతమంది మిమ్మల్ని పొగుడుతున్నారు లోకంలో ఉన్న మనుషులు? కొంతమంది ఆడవాళ్ళని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ కాలనీ ఉన్న వాళ్ళు తిడతారు. ఎందుకంటే వాళ్ళు పంపుల దగ్గర కూడా దెబ్బలాట ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు బూత్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చి అలా వచ్చిందా, తొందరగా బిందులు పెట్టుకుని వెళ్ళిపోదాం, ఎందుకంటే వచ్చిందంటేనే ఇంకా అంతే బూత్ మాటలు మొదలెడతారు. బాబోయ్ వెళ్ళిపోదాం. చూసి దేవుణ్ణి నమ్ముకుని పెట్టిన మళ్ళా దే టాక్ రబిష్. సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చేయడం కాదు గొప్ప సంగతి. బ్రతుకులు మారాలి, జీవితాలు మారాలి, పబ్లిక్ కూడా నిన్ను పొగడాలి. ఎంతమంది ఆడవాళ్ళని పబ్లిక్ పొగుడుతున్నారు? ఆమె దేవుని నమ్ముకుని బిడ్డండి, ఆమె చాలా ప్రార్థనా పుర్రలండి. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు తప్పక శ్వాస. నీ గురించి మంచి చెప్పేవారు ఎంతమంది ఉన్నారు మీ కాలనీలో? ఘనతగా చెప్పేవారు. వాళ్ళు అసలు బయటికి రారండి, వాళ్ళు అసలు దెబ్బలాడికి రారండి. వాళ్ళంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు ప్రార్థనా పుర్రలండి, దేవుడిని నమ్ముకుని బిడ్డ. మంచి సాక్ష్యం. కొంత ఓరమ్మడ తిరుగుతూనే ఉంటారు, ఇళ్ళమ్మడ తిరుగుతూనే ఉంటారు. దే డోంట్ హ్యావ్ గుడ్ టెస్టిమనీ. అందరూ తిడుతూనే ఉంటారు. భర్త తిడుతూ ఉంటాడు, రోజు పొద్దున్నే లెగదని తిడతాడు, అన్నం వండలేదని తిడతాడు, పిల్లల్ని తయారు చేయలేదని తిడతాడు. ఎప్పుడు తిట్టించుకోవడమే. వాళ్ళ భర్త ఎప్పుడు పొగడ్డు. ఎందుకంటే తిట్టించుకునే పనులు చేసేవాళ్ళు ఎలా పొగుడతారు? అమ్మ నువ్వు చాలా మంచిదాని, వాళ్ళు అన్నం వండలేదంటాడా? నువ్వు చాలా మంచిదాను అమ్మ, తొందరగా లెగలేదు అని అంటాడా? ఎలా అంటాడండి? నువ్వు తిడతాడు. ఎందుకంటే బికాస్ నువ్వు చేసిన పనులు అలాగ ఉన్నాయి. నీ భర్త నిన్ను పొగడాలమ్మా, పొద్దున్న లేచి వంట చేసావు, బా ఎప్పుడు లేసావమ్మా నువ్వు, అసలు ఎప్పుడు తయారు చేసేసావు అవన్నీ? పాపను కూడా తయారు చేసావా, బాబుని కూడా తయారు చేసావు, అప్పుడే స్కూల్కి తయారు చేసా. ఓ వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ అ బ్యూటిఫుల్ గుడ్ వైఫ్ యు హావ్ గివెన్ మీ. భర్తకు మురిసిపోతాడు, మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చావు ప్రభా, అది అందమైన భార్య ఇచ్చావు ప్రభా అని ఎవడ పొగడ్డు. అందం మోసకారం సౌందర్యం వ్యర్థం. బైబిల్ చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందుకని గుణం కలిగిన భార్యలు దొరకడం చాలా కష్టం. అలాంటి గుణం కలిగిన భార్యలు ఎప్పుడు కూడా పబ్లిక్కి హానర్ తెచ్చుకుంటారు, పబ్లిక్ దగ్గర నుంచి హానర్ తెచ్చుకుంటారు, ప్రజల దగ్గర నుంచి గౌరవం, సంఘంలో గౌరవం తెచ్చుకుంటారు. కొంతమంది సంఘంలో కూడా విలువ ఉండదు, వాళ్ళ సంఘంలో కూడా గౌరవం ఉండదు. గాడ్ ఫీరింగ్ పీపుల్ ఉండరు. ఎప్పుడు చూసినా దెబ్బలాట ఆడుతూనే ఉంటారు. చిన్నదానికి పెద్దానికి అల్లరి చేస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. మంచి పద్ధతి కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలారా, గౌరవాన్ని సంపాదించుకోండి. నీ భర్త దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకో, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకో, సమాజం దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకో. దాని ద్వారా నువ్వు గుణం కలిగిన భార్యగా, గుణం కలిగిన స్త్రీగా నువ్వు జీవించగలుగుతావు. ఇకపోతే మనం 30వ వచనం చదివితే, ఇక గుణం కలిగిన భార్యలో ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే గాడ్ ఫీరింగ్ విమెన్, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. 30వ వచనం రాస్తుంది, అందం మోసకారం సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఎంతమందికి భయభక్తులు ఉన్నాయి? దేవుడు అంటే భయం. పొద్దున్న లెగిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, బైబిల్ చదువుకునేవాళ్ళు. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే భయం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, భక్తి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమందికి భయం ఉందో చెప్పాలి. దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు ఎప్పుడు ఆశీర్వదించబడు, భయం లేనివాడు ఎప్పుడు దీవించబడలే. ఇవాళ భార్యలు అటువంటి భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఆ బిడ్డలు కూడా భయభక్తులు కలిగి. కొంతమందికి తల్లిదండ్రులకు భయం ఉండదు, అందుకే పిల్లలకి భయం ఉండదు. వాళ్ళు భక్తి లేని వాళ్ళుగా బ్రతుకుతారు, ఎందుకంటే వాళ్ళ తల్లికి భక్తి లేదు. ఇక 31వ వచనం చదువుకుంటే, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. సక్సెస్ఫుల్ ఉమెన్, ఆమె ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఎప్పుడు సఫలాన్ని పొందుతుంది, ఎప్పుడు ప్రతిఫలాన్ని పొందుతుంది. ఫలం ఉండాలి, చేసిన దానికి ప్రతిఫలం పొందుకోవాలి, చేసిన దానికి రివార్డ్ పొందుకోవాలి, కష్టపడిన దానికి ప్రతిఫలం దొరకాలి. సో సక్సెస్ ఎంతమంది భార్యలు, ఎంతమంది ఇక్కడ స్త్రీలు పొందుకుంటున్నారు? సఫలీకృతాన్ని పొందిన వాళ్ళు ఎంత? కొంతమంది ఏ పని చేసినా సఫలం. మీ జీవితంలో సఫలీకృతం అవుతున్నారా? ఎంతమంది సఫలం అయ్యేవాళ్ళు? మీ జీవితంలో సఫలం అవ్వాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండండి, మీ కార్యాలను దేవుడు
సఫలం చేస్తాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని నమ్ముకున్న బిడ్డలు, గుణవతైన భార్య ఎప్పుడు కూడా ఆమె మాట కూడా చాలా 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును. అంటే క్వైట్ స్పిరిట్ అండ్ మీక్ పీపుల్, సాత్వికులు ధన్యులు. ఎంతమంది క్వైట్ స్పిరిట్ కలిగిన వాళ్ళు, మృదువైన మాటలు మాట్లాడేవాళ్ళు. దాని మన జీవితంలో మృదువైన మాటలు ఉన్నాయి. కొంతమంది అంత గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, బాధ కలిగిస్తారు, నొప్పి కలిగిస్తారు. అటు భర్తని గర్వంగా మాట్లాడుతానంట, భర్తని తిడుతుంటారు. కొంతమంది దైవజనులు తిడతారు, కొంతమంది సంఘ బిడ్డలను తిట్టుకుంటారు. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చేశానంటే నేను చేశాను కదా. తిట్టుకోకండి, అలా మంచి పద్ధతి కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డల లక్షణం కాదు అది. దేవుని నమ్ముకున్న బిడ్డలు అలాంటి మాటలు రాకూడదు. మీక్నెస్ ఉండాలి. మీక్నెస్ అంటే తగ్గించి. ఎవరితో దెబ్బలాట పెట్టుకుంటున్నారు మీరు? కొంతమందికి నేను ఫ్యాన్ ఇచ్చా, తప్పగా ఈ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి, తప్పగా. అప్పుడు వాడు అన్నాడంట, అది కూర్చున్న తర్వాత నువ్వు తప్పుగా అన్నాడంట. దేంటి ఫ్యాన్ పక్కన కూర్చోడానికి సీట్ ఇచ్చావుగా మళ్ళీ తప్పుకోమంటానండి? ఫ్యాన్ నాదని చెప్పాను, సీట్ నాది, అందుకే కూర్చున్నాను, మీరు తప్పుకోమన్నాండి. తప్పుకో. ఏ కిందన టైల్స్ నాయి, ఈ టైళ్ళన్నీ నేను వేయించా, కొట్టుకోండి. ఇప్పుడు కూర్చోట్టుకొని ఎక్కడ కూర్చుంటాడు? ఫ్యాన్ మీద కూర్చో. టైళ్ళన్నీ ఆయనగా, మరి నువ్వేడు కూర్చుంటావు? ఫ్యాన్ ఇచ్చాగా, అది ఫ్యాన్ ఏలాడి ఒక్క విని లేకపోతే బుర్ర పెట్టమ్మా. ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు? నా మాటలు నేర్చుకుని ఇదే భక్తి మీరు నేర్చుకుంది? వేస్ట్ భక్తి, దానివల్ల ఉపయోగం లేదు మీకు. మీరు ఏం మారలేదని అర్థం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నోరు ఎలాగుంది? సీనియర్లు అంట, ఇచ్చారంట. దేవుడికి ఆశీర్వాదం పొందాలి మీరు, మీరు దీవించబడాలా. దే ఆర్ సో బ్లెస్డ్. నా ఉద్యోగంలో నా మొదటి జీతం ఇదిగోండి, 1,00,000 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చాను, ఎంత హడావుడి చేస్తున్నావు? చేయకండి అలా, తప్పు పద్ధతి, మంచి పద్ధతి కాదు అది. గర్వం వద్దు, అహంకారం వద్దు. మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సీనియర్లు గీనియర్లు వద్దు మనకి. ఆ భాష మార్చుకోండి. ఇచ్చింది ఎవరికి? దేవుడికి. కొంతమంది అసలేమి ఇవ్వలేదు, వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పలేదు. దిస్ ఈజ్ అవర్ చర్చ్ అండ్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్. ఇచ్చినోడైనా ఇవ్వలేనోడు దీవించబడతాడు. కానీ ఆ మనసు కలిగినోడు దేవుడి కోసం ఇస్తాడు. బట్ దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు తప్పక ఇస్తాడు, ఆశీర్వదించబడతాడు. బట్ యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. బాగా గమనించండి, చివరిది చెప్పాను ఏమని? క్వైట్. క్వైట్ 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 అంటే ఆ అమ్మాయి అస్సలు మాట్లాడదా, చాలా సైలెంట్. అలా ఆయన అంటాడు, ఎక్కడే సైలెంట్. నన్ను అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా సైలెంట్ మీన్స్ సైలెంట్. సైలెంట్ మాట జోకేసుకోవడం తప్పులేదు, మాట్లాడుకోవడం తప్పులేదు. బట్ సైలెంట్ అంటే అర్థం గొడవ ఆడదు. ఎవడన్నా తిట్టుతున్నా దులిపేసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళే పైకి వచ్చేస్తారు, వాళ్ళే పైకి వస్తారు. దులిపేసుకో, ఏం చేసుకో. గాడిదని గోతులు తోచారట. ఆ గాడిద మీద మట్టి వేస్తున్నారంట. ఆ గాడిద ఏం చేస్తుంది? దులిపేస్తుందంట. దులిపేస్తే ఏమైంది? ఆ మట్టి పైకి వస్తుంది, మళ్ళీ దాని మీద నిలబడుతుందంట. మళ్ళీ వేస్తున్నారు గంపతో. ఆ మట్టి వేస్తుంటే మళ్ళీ దులుపుకుంటుంది. మళ్ళీ అలాగా అన్ని గంపలు వేసి దులిపేసి ఆ గోతులో నుంచి పైకి వచ్చింది, నడుచుకొని వెళ్ళిపోయిందంట. ఈడు గోయంతా కప్పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి గాడిదని కప్పెట్టేసానని చూస్తే గాడిద వెళ్ళిపోతుందంట. నువ్వు ఎంతమంది మీద ఎన్ని దులిపేసినా, ఎన్ని నిందలు వేసేసినా, నువ్వు దులిపేసుకునే మంచి మనసు కలిగి ఉంటే ఆ నిందల్ని మేలుగా దేవుడు మార్చేస్తాడు. చెప్పండి ఇప్పుడు గుణం కలిగిన భార్యలో ఉండవలసిన లక్షణాలు చెప్పండి. మొదటిది ప్రేమ కలిగి ఉండాలి. దైవభక్తి కలిగి ప్రేమ కలిగి ఉండండి. 2, కష్టపడండి. ఇవాళ నుంచి కష్టపడండి. ప్రేమ కలిగిన వాళ్ళు ఎన్ని గంటలు లెగిస్తారు చూద్దాం రేపు పొద్దున్న లేకండి. ఎందుకంటే మీ మరి లెగిసిన వెంటనే పడుకోకండి. లేచి ఏం చేయండి? వెళ్ళగానే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అయిపోగానే కాఫీ పెట్టండి. భోజనం సిద్ధపరచడం అంటే అది. భోజనం అంటే వంటే వండడం కాదు. భోజనం అంటే కాఫీ, టీ సిద్ధపరచడం, టిఫిన్ సిద్ధపరచడం, భోజనం అన్నీ రెడీ చేసుకోండి. ఏంటది? భోజనం సిద్ధపడి హార్డ్ వర్క్ చేయండి. మీ ఇంట్లో ఆనందపడిపోవాలి. అమ్మ మా ఆవిడ ఇప్పటికి లేచిందిరా బాబు. ఇన్ని సంవత్సరాలకి ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఎవరికి? మీ ఆయనకి. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి,
గొప్ప దేవుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీకేనో వందనాలు, స్తోత్రాలు. మీకు స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. జాయ్ఫుల్ లైఫ్ని మేము అనుభవించాలంటే మ్యారేజ్ లైఫ్లో మీరు చెప్పిన సూత్రాలకై స్తోత్రాలు. ఇవి పాటించి దీవించబడడానికి సహాయం చేయండి. కొన్ని కుటుంబాలు ఎంతో బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మనసుకి శాంతి లేదు. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, కొన్ని కుటుంబాల్లో ఆనందం లేదు. బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం కానీ జీవితం అంతా కూడా ఎంతో చికాగ్గా ఉన్నారు, అశాంతితో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. వారిని మీరు దయచేసి దర్శించండి తండ్రి. వారి జీవితంలో ఉన్న దయ్యాన్ని తీసివేయండి, వారి జీవితంలో ఉన్న దురాత్మను పంపివేయండి, వారి జీవితంలో నెమ్మది ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి. మీ వాక్యాన్ని వినివారు మాత్రమే ఉండక వీరిని దాన్ని పాటించి ఆచరించి వాక్యానుసారంగా నడవడానికి కృప దయచేయండి. వారి ద్వారా వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడ్డానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఒక మంచి కుటుంబ జీవితాన్ని జీవించడానికి ఈ ప్రిన్సిపల్స్ని, ఈ బిబిలికల్ ప్రిన్సిపల్స్ మేము ఫాలో అవడానికి సహాయం చేయండి. అతి గొప్ప కృపను మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మెరకల అద్భుతం ఏంటంటే ఈ సంవత్సరం మా మరదలు మా మందిరంలో ఉంది, 2 బిడ్డలు. మా తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇలా జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యగారు చేసిన సంఘం చేసిన ప్రార్థనలు, అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల ఈరోజు మా కుటుంబం కట్టుకుంది. వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు. అలాగే నేను చదువుకోలేదండి, నేను 7వ తరగతి చదివాను. ఈరోజు మంచి సంస్థానంలో ఉద్యోగం సంపాదించి హ్యాపీగా ఉన్నాను. ఇవన్నీ ఎస్ఏసి మినిస్ట్రీలో ప్రార్థనలు, అయ్యగారి ప్రార్థనల వల్ల ఇంత గొప్ప మేలు పొందుకున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుని మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఎస్ఎస్సి మినిస్ట్రీకి అయ్యగారి ద్వారా అనేకమైనటువంటి విషయాలు, ఆత్మీయముగా ఎలా ఉండాలో అనేక విషయాలు అయ్యగారి ద్వారా మేము బలపరచబడ్డాము. అద్భుత కార్యాలు దేవుడు మా జీవితంలో జరిగించాడు. అది చెప్పడానికి ఒక కార్యక్రమం ఏం కాదు, చాలా కార్యక్రమాలు దేవుడు మా జీవితంలో చేశాడు. ఈ మినిస్ట్రీ ద్వారా, ముఖ్యంగా దేవుని ద్వారా, అయ్యగారు చెప్పినటువంటి వాక్యాల ద్వారా మా కుటుంబంలో ఎంత ఒక రకమైనటువంటి అంతే మలుపు తిరిగింది. ఎట్లంటే ఒకానొకప్పుడు మా పరిస్థితి వేరే ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఎస్ఎస్సి మినిస్ట్రీకి వచ్చి దేవుని వాక్యాలతో మేము ఎప్పుడైతే మా కుటుంబం బలపడ్డదో అప్పటి నుంచి దేవుడు అద్భుతంగా మా యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒక మేలు కాదు, చాలా మేలు చేశాడు దేవుడు. ఒకానొకప్పుడు ఇల్లు లేని సమయంలో, అద్దెంట్లో ఉన్నటువంటి సమయంలో దేవుడు సొంత స్థలాన్ని కొనుక్కోవడానికి మా హస్తాలను బలపరిచాడు. అంతేకాదు మంచి బిల్డింగ్ కూడా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ముఖ్యంగా ఆత్మీయముగా ఎక్కువ, చాలా వరకు అంతకుముందు దేవుడంతే వాక్యం అంతే పెద్దగా తెలియనటువంటి స్థితి. ఏదో చర్చికి వెళ్తాను వస్తాను అంతే. కానీ ఈ ఎస్ఎస్సి మినిస్ట్రీకి వచ్చిన తర్వాత దేవుడితో ఎలా దగ్గరగా సంబంధాన్ని మనము ఏర్పరచుకుంటే దేవునితో మనము ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది అనేసి అనేక విషయాలు అయ్యగారి ద్వారా మేము నేర్చుకున్నాము. ఈ సాక్ష్యం దేవుడు వినికిడిలో దీవించబడును కాక. ఎస్ఎస్సి మినిస్ట్రీ పాస్టర్ గారికి వందనాలండి. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఒకప్పుని అన్యుణ్ణి, దేవుడు అంటే ఏంటో తెలవనోని. ఈ ఎస్ఎస్సి మినిస్ట్రీ ద్వారా మా చిన్న ఊరిలో ఎస్ఎస్సి మినిస్ట్రీ సంఘం ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా జీవితాన్ని మార్చేసుకొని దేవుని భక్తిలో ఎదుగుతున్నాను. ఒకప్పుడు చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఎంత 250 రూపాయలు స్టార్ట్ అయిన నా ఉద్యోగం ఇవాళ నేను 250 రూపాయలకి నేను ఒకప్పుడు స్టార్ట్ అయితే నేను 25,000 నేను కుర్రోళ్ళకి ఇస్తున్నా ఈరోజు. ఆ విధంగా దేవుడు నన్ను దీవించాడు. అలాగే నన్ను దీవించడమే కాకుండా మాకు ఇచ్చిన బిడ్డల్లో కూడా గొప్ప మార్పులు చేశారు. మా పెద్దబాబుకి అనారోగ్యం ఇస్తే ఆ అనారోగ్యం నుంచి ముట్టి స్వస్థత పెంచారు. ఎందుకంటే గుండె చెదరి లేదన్న బిడ్డను కూడా మార్చి మంచి మా కుటుంబంలో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మేమంతా, మా కుటుంబం అంతా కూడా ఎంతో రుణపడి మేము ఒక సాక్షులుగా మేము ఈ సంఘానికి కట్టుబడి ఉన్నాం. మా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు. ఒకసారి మా చెల్లికి 2 కాళ్ళు పడిపోయినాయి. ఈ అమ్మాయికి కాళ్ళు రావని డాక్టర్లు చెప్పారు.
ఒక్కొక్క ఇంజెక్షన్ 1,00,000 రూపాయలు అయింది. 3 ఇంజెక్షన్లు చేయాలి. అది కూడా 3 రోజుల్లో 5 లక్షలు తెచ్చుకుంటేనే మేము చేస్తామన్నారు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మాకున్న పొలాన్ని కూడా అమ్ముదామని మా నాన్నగారు వాళ్ళు అనుకున్నారు. కానీ 3 రోజుల్లో పొలం కొనడానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు దైవదాసులకి ఫోన్ చేసి చెప్పినప్పుడు దైవదాసులు ఇద్దరు హాస్పిటల్కి వచ్చి 2 కాళ్ళు పట్టుకొని మా చెల్లికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 3 రోజుల్లో హాస్పిటల్ నుండి ఇంటికి వస్తామని అయ్యగారు చెప్పారు. అయ్యగారు చెప్పినప్పుడు నిజంగానే అలాగే అంత అద్భుతం అంటే అలాగే వచ్చారు. 3 రోజుల్లోనే మా చెల్లి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. ఇప్పుడు మా చెల్లి నర్సింగ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ప్రెగ్నెన్సీ అండి. చాలా బాగుంది. జీవములేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలో ఉన్న వారిని స్వస్థపరిచే జలములు, పాపములో పడి ఉన్న వారికి రక్షణనిచ్చే జలములు, జీవజలములు, 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 Our address, Jeeva Jalamulo, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.